కలులు, మూర్ఖులు, శఠులు, దుర్జనులు అంటూ చెడ్డవారిని, ఆర్యులు, సాధువులు, సజ్జనులు, కులీనులు అంటూ మంచివారిని ఇప్పటికి చాలా మార్లు విడివిడిగాను ఉభయులను ఒకచోట చేర్చి వివరించాడు నీతికారుడు. ఇప్పుడు మళ్ళీ కలసుజనుల నిరువురిని పక్కపక్కల నిలబెట్టి దృష్టాంతపూర్వకంగా నిరూపిస్తున్నాడు. అనుకురుత కలసు జనావగ్రిమ పాశ్చాత్య భాగయో సూచ్యా విదధాతి రంధ్రమీకో కుణవానన్యస్తు పిదధాతి. కలసుజనులు సూది మొదలు మనల వంటివారు. సూదిమన కన్నం కావిస్తుంది, కలుడు కన్నాలు వెదికి చూపెడతాడు. దారంతో మొదలు ఆ కన్నాన్ని కుట్టు ద్వారా కప్పిపెడుతుంది. సుజనులు రంధ్రాలను కప్పిపుచ్చుతారు. కలులకు పరుల రంధ్రాలు వెతకడమే పని. ఉన్న రంధ్రాలను కప్పడం వారి వల్ల కాదు. సూదిమన అంతేగా. సుజనులు గుణవంతులు, పరుల రంధ్రాలు అన్వేషించరు. ఒకవేళ ఎవరి లోపమైనా తమ కంట పడితే తమ గుణంచేత దాన్ని దాచే ప్రయత్నం చేస్తారు. సూదిమనులు అంతేగా. సూది మొదట్లో కన్నం ఉంటుంది, దానిలో దారం ఎక్కిస్తాం, అప్పుడు అది గుణం కలదైంది. గుణం అంటే దారం కూడాను. అందువల్ల అది రంధ్రాన్ని కప్పుతుంది. కొమ్మలు కూల్చడం తేలిక, నిలబెట్టడం అంత తేలిక కాదు. కూల్పగలవారు నిలబెట్టలేరు. అది సజ్జనుల వల్లనే కావాల్సిన పని. ఇద్దరూ పక్కపక్కనే ఉంటారు. అయినా గుణవంతులు కావడాన సుజనులు వరులకు తోడుపడాలనే తలపుతో ఉంటారు. నిర్గుణులు ఒకళ్లను తూట్లు పొడిచే స్వభావం కలవారు కావటం చేత ఎప్పుడూ ఎవరినో పొడవడం, ఎత్తిపెట్టడం చేస్తూనే ఉంటారు.